హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది టీబీటీ ఎక్స్పెరిమెంట్స్. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మనమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాము, తిరుపతి టు మైసూరు. ఈ ట్రిప్ వచ్చేసి మా స్కూల్లో అయితే ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీగా ఉండిపోవాలని చెప్పి మా ప్రిన్సిపల్ సార్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా బస్ ఎక్కగానే మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ధూమ్ధామ్గా అయితే పాటలు పాడడం కూడా స్టార్ట్ చేశారు. మీరు వినండి ఒకసారి. చూసారు కదా, ఆ బ్యాచ్ మొత్తం వచ్చేసి బ్యాక్ బెంచెస్ బ్యాచ్ అనమాట. దాంట్లో మనం కూడా ఉన్నాము. మేము ఫైనల్లీ 300+ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తిరుపతి నుంచి మైసూర్లో ఉన్న మైల్ స్టోన్ హోటల్కి అయితే చేరిపోయాము. అది కూడా ఎర్లీ మార్నింగ్ అయితే చేరిపోయాము గైస్. ఇంకా మా రూమ్ చూడండి, చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ ప్రాబ్లం అయితే లేదు. అది కూడా ఏసీ కూడా ఇచ్చారు. ఇంకా బయట కూడా చూడండి ఎట్టుందో, ఇంత క్లీన్గా ఉన్నాయి ఫ్లోర్స్ మాత్రం. డిజైనింగ్ అయితే చాలా బాగుంది. హోటల్ క్రిస్మస్ థీమ్లా అంతా రెడీ చేశారనమాట. దీనిలో లిఫ్ట్ కూడా ఉంది. ఒక రోలో మినిమం 5 to 6 రూమ్స్ ఉంటాయి. వీడు మా క్లాస్ టాపరు. తెల్లారితేనే అడ్డం చేసినాడు వీడు. ఇంకా రోజంతా ఎట్ట గడుస్తుందో తెలియదు అనమాట. మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే హోటల్కి అయితే వెళ్తున్నాము. మీరు ఒక బ్యూటిఫుల్ టైం లాస్ని అయితే ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్కి అయితే హోటల్కి అయితే చేరుకున్నాము. ఇది వీడియో తీసి నేను, వాడు మా ఫ్రెండ్, వెనకాల ఉండేది మా బ్రదరు. ఇంకా ఇక్కడ పక్కన వస్తున్నాడు కదా, వీడు కూడా నా ఫ్రెండ్ అనమాట. ఇంకా ఇటు నుంచి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళాలి. 2 floors పైకి వెళ్తే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే చేరుకుంటాము. ఇక్కడ హోటల్లో స్పెషల్ ఏం చేస్తారో తెలియదు గైస్ మాకు, ఎందుకంటే ఇదంతా కర్ణాటక సైడ్ కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఇడ్లీ, దోశ ఇలాంటివి అయితే ఎక్కువ దొరుకుతాయి హోటల్స్లో కూడా. మేమైతే ఫాస్ట్గా ఎక్కేసి వచ్చేసాం గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఏం స్పెషల్ ఉందో. ఓకే గైస్, మేమైతే ప్లేట్లోకి సర్వ్ కూడా చేసేసుకున్నాము అన్ని ఐటమ్స్. ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా ఎత్తుకునేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక మైసూర్ బొండా అయితే పెట్టారు, వాటర్ మెలన్ కూడా పెట్టారు కొన్ని. ఇంకా ఇది దోశ, ఒక దోశలో 10 ముక్కలు వేసారు అందరికీ, అటున్నాయి దోశలు. ఇది పూరి గైస్. ఇక్కడ పూరి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ ఇడ్లీ కూడా ఎంతగా నచ్చలేదు. ఇది బిల్డింగ్ కింద ఉన్న రిసెప్షన్ గైస్. ఇంకా ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాము. మీరు ఒక మంచి టైం లాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, మనమైతే 1 hour ట్రావెల్ చేసిన తర్వాత హోటల్ నుంచి మైసూర్ ప్యాలెస్కి అయితే చేరుకునేసినాము. ఇంకా ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి కాస్త దూరం అయితే ట్రావెల్ చేయాలా. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్ టెంపుల్ కూడా ఉంది. ఇంకా చాలా పెద్ద ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంది. ఇప్పుడు మేమంతా కలిసి అక్కడికైతే వెళ్ళి కాసేపు వెయిట్ చేయాలా, ఎందుకంటే మేము ఎక్కువ మంది వచ్చాం కాబట్టి టికెట్స్ తీసుకోవడానికి కాస్త లేట్ అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళి అయితే వెయిట్ చేద్దాం మనము. ఇంకా ఈ ప్లేస్లో వచ్చేసి గుర్రాలు అయితే ఉన్నాయి, అంటే ఈ ప్యాలెస్ మొత్తం తిప్పిస్తారనమాట. దానికి కూడా ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ. అది ఎంత పడుతుందో నాకు తెలియదు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంకా 20 minutes వెయిట్ చేసిన తర్వాత అయితే మనము స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ ఒక కలర్ఫుల్ స్టాచ్యూ అయితే కనబడుతుంది కదా, అది వచ్చేసి ఈ కోటకి రాజుగారు ఉంటారు కదా, తన స్టాచ్యూ అది. ఇది వచ్చేసి తన సేనాధిపతి స్టాచ్యూ. ఇంకా మనం అలాగే ముందుకు వెళ్తూ అన్నీ అయితే చూద్దాము. మీరు టైం ల్యాప్స్లో ఎంజాయ్ చేస్తూ చూడండి గైస్.
చూసారు కదా guys, ఇప్పుడైతే మనము మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ముందరున్న మనకు గార్డెన్స్ అవన్నీ కనబడతాయి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడైతే స్టే చేశారు కదా, అది వచ్చేసి ఈవినింగ్ పూట ఒక షో అయితే జరుగుతుంది, లైట్ షో, చాలా బాగుంటుంది. కానీ మేమైతే ఈవినింగ్ 5కి అయితే బయలుదేరిపోయాము మళ్ళీ రూమ్స్కి, అందుకే మేమైతే చూడలేకపోయాము. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ముందరికి అయితే చూద్దాం గైస్ ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇదే చూస్తూ ఉంటే ఇంకా మనకు టైం అయితే సరిపోదు. ఓకే గైస్, దీన్ని కూడా మీరు టైం ల్యాప్స్లో అయితే ఎంజాయ్ చేస్తూ చూడండి. ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది లోపలికి వెళ్ళడానికి. అప్పటిదాకా మీరు ఒక బ్యూటిఫుల్ టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి గైస్. కదా, ఇవన్నీ వచ్చేసి ఆ కాలము పెట్టీలు అనమాట. అంటే ఒక టైపు, అంటే వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా, ఆ టైపు బాక్సెస్. ఇంకా అది కాకుండా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మనమైతే దాన్ని దాటుకొని వచ్చేసాము. ఈ రో మొత్తం వచ్చేసి ఓన్లీ పెయింటింగ్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి పెయింటింగ్స్ కూడా. అది కాకుండా అది కింద దాని గురించి కూడా రాసి పెట్టారు. ఇదిగోండి, ఇదే ఆ రో మొత్తము. ఈ రో మొత్తం అంతా ఫొటోస్ ఉంటాయి. అంటే ఆ కాలపు ఫ్యామిలీ కావచ్చు, సేనాధిపతులు కావచ్చు, ఇంకేదన్నా అన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనము వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, అందరైతే ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఈ రో మొత్తం ఓన్లీ పెయింటింగ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక చిన్న టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, ఇంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రేపు బృందావన్ గార్డెన్స్కి అయితే వెళ్తున్నాము. అది పార్ట్ 2లో అయితే వస్తుంది, దాంట్లో చూడండి.